హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై పిల్ల ఛానల్. ఈరోజు ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా డేస్ అయిపోయింది కాబట్టి. సో ఈరోజు అయితే హడావిడిగా నేను వీకెండ్ అయినా సరే సాటర్డే, కాకపోతే కొంచెం హడావిడిగా ఉంది. ఎందుకంటే మనం డెంటల్ క్లినిక్కి అయితే వెళ్ళాలన్నమాట. సో మనకి 11ంటికి అపాయింట్మెంట్. సో నేను వంట అన్ని కూడా ఫస్ట్గా అయితే చేశాను. ఇంకా కూర ఉడుకుతుంది. సో ఈరోజు ఫుల్ బ్లాగ్ చూద్దాం. చూసాక కర్రీ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా పూర్తిగా అవ్వలేదు, కానీ కట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 11 అయిపోయింది. వచ్చాక పెడదాం. హాయ్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడే కదా నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు. మరి ఎందుకు మమ్మీ అనేదో రోజైనా. హాయ్ చెప్పు. అజ్జి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తుంది? మమ్మీ టీత్కి వెళ్తుంది. డాక్టర్ ఎలా పెట్టిందమ్మా? టుమారో డాక్టర్ కాదు, ఈ రోజే డాక్టర్. టుమారో వచ్చి అంటున్నాడు ఆచి వెళ్దాం డాక్టర్ దగ్గరకు వద్దు అంటున్నాడు. లేదు మమ్మీకి పెయిన్ కదా. ఏమని చెప్పింది మమ్మీకి? డాక్టర్ ఏమని చెప్పింది? క్యాండీస్ తినొద్దనా. నేహాంత్ అంటున్నాడు డాక్టర్ చెప్తున్నాడు అనమాట, మమ్మీ క్యాండీస్ తినేస్తుంది, టిత్ పెయిన్ వచ్చేసింది అందుకు అని చెప్తున్నాడు. స్కూల్ ఈడ దారి స్కూల్ అనమాట, స్కూల్ కాదు అని చెప్తున్నాడు. కానీ సరే డాక్టర్కి ఏమని చెప్పా? మమ్మీ క్యాండీస్ తినేసి పెయిన్ వచ్చేసిందా? టుమారో స్కూల్లో ఈరోజు ఆచి కాదు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆచి టుమారో ఈవినింగ్ వెళ్దాం, సాయంత్రం. రాజా థాంక్స్ ఫర్ చార్జింగ్. హాయ్ ఆచి. నేహాన్ స్కూల్ వచ్చేసింది. నో ఆచి, డాక్టర్ స్కూల్. అది స్కూల్ ఉందనుకుంటే వెళ్దామా స్కూల్కి? ఆచి లేదు, స్కూల్కి వెళ్దాం. అలాగే అర్థమైపోయింది. సెలవు. సరే అక్కడికి వెళ్దాం. ఇంకా మనకి ఇక్కడ పార్కింగ్ అయితే అలౌ లేదు, అందుకని వేరే చోట పార్క్ చేసి వచ్చాము. ఎందుకంటే రోడ్డు చాలా చిన్నదనమాట, ఎదురు కూడా పార్కింగ్ అయితే లేదనమాట. ఫైనల్గా ఇదిగో మనమైతే డెంటల్ క్లినిక్ అయితే వచ్చేసాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే క్లినిక్ అంటారనమాట, హాస్పిటల్ అనరు. మనకి ఏదైనా హాస్పిటల్ అంటాం కదా, ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంటాయి. అది బాగా పెద్ద హాస్పిటల్ అనమాట. అది మ్యాక్సిమం అందరూ కూడా ఈ క్లినిక్స్గా వస్తారు. ఇంకా అసలు క్లినిక్లో అవ్వదు అన్నప్పుడు మనము హాస్పిటల్ ప్రిఫర్ చేయాలన్నమాట. ఈ క్లినిక్లోనే మనకి వాసిపోద్ది. ఇంకా హాస్పిటల్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎఫర్డబుల్ అయితే అసలు కాదు. తప్పదన్నప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా అందరూ అంటారు పళ్ళు అంటే మామూలుగా ఎడ్యుకేషన్ హాస్పిటల్కి అంతా కూడా ఫారెన్స్లో ఎక్కువ కాస్ట్ అంటారు కదా. నిజంగానే డెంటల్ అయితే ఇంకా ఎక్కువ అనమాట. అంత కాస్ట్ పెట్టి అవునా అవసరమా అని చెప్పి నేను చాలాసార్లు డిలే చేశాను. నిజం చెప్పాలంటే ఇండియా వెళ్ళినప్పుడు చూపించుకుందాంలే అనుకుంటే అక్కడ అలా తిరుగుతాం, మీద పని అలా చెప్పి అలా నెగ్లెక్ట్ చేస్తాం. ఇంక ఇక్కడికి వచ్చాకంటే మళ్ళీ సర్లే ఎందుకు ఎలా వెళ్తుంది కదా అన్నట్టు ఇంక వదిలేస్తామన్నమాట. ఇంకా అలా వదిలేయడం వల్ల ఇప్పుడు పరిగెట్టుకుని రావాల్సి వచ్చిందనమాట. లాస్ట్ టైం మేము నైట్ ఇంకా పబ్లిక్ హాలిడేస్ కాబట్టి ఇంకా తట్టుకోలేక 10:30 ఆ టైంకి వచ్చామన్నమాట. లక్కీగా అప్పుడు క్లోజ్ కూడా చేయలేదు. ఇంకా అప్పుడు కూడా చాలామంది జనం ఉన్నారు. మీరు ఉంటారా వెళ్ళిపోతారా అంటే లేదులేని ఉంటాం, ఇంత నైట్ వచ్చామంటే కొంచెం ఎమర్జెన్సీ అందుకే అని చెప్పి వాళ్ళు కూడా సర్లే అని చెప్పి మాకైతే ట్రీట్మెంట్ చేశారు. కాకపోతే అప్పుడు పర్మనెంట్ కాదనమాట, టెంపరీగానే జస్ట్ ఫిల్ చేశారు. టెంపరీగా చేసిన తర్వాత 2 వీక్స్ చెక్ చేసిన తర్వాత పెయిన్ ఏమీ లేకపోతే దీన్నే పర్మనెంట్ చేస్తాము, లేకపోతే మళ్ళీ ముందే పర్మనెంట్ చేసేస్తే కష్టమైపోద్ది అన్నారు. సర్లే మనకు వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు కాబట్టి సర్లే అనుకుని ఇంకా సర్లే అని చెప్పి అన్నాం. తర్వాత ఇది సెకండ్ అనమాట, సెకండ్ సెక్షన్. నాకు అప్పుడు 2 వీక్స్ పెయిన్ అది లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు కూడా అతను మళ్ళీ పొన్ను మొత్తం అంతా మళ్ళీ ఫస్ట్ కాంచి మొత్తం క్లీన్ చేసి చూపించాను కదా ఇప్పుడు స్క్రీన్ మీద, అలా అయితే ఫిల్ చేసేసారు. ఫిల్ చేసిన తర్వాత ఇది కూడా మానిటర్ ఒక 2 వీక్స్ అనమాట. ఈ 2 వీక్స్ కూడా పెయిన్ రాకపోతే ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా దీన్నే మేనేజ్ చేసి, లేకపోతే రూట్ కెనాల్ కింద మళ్ళీ ట్రీట్మెంట్ సెక్షన్స్గా చేయొచ్చు అన్నారు. బాబాయ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ చేయించుకోవాలని అయితే నాకు బెంగ పడింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ అన్నది కూడా థింగ్ కదా. ఓకే మనం ఒక పనికి ఎన్ని వేలుకి వచ్చి పెట్టాలా అని చెప్పి నాకు అనిపించింది. కానీ మనం చిన్న పెయిన్ కూడా తట్టుకోవాలి. అలాంటిది పన్ను నొప్పి అంటే అది ఎక్కువ ఎందుకు నైటే వచ్చి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం మ్యాక్సిమం మెయింటైన్ చేసేదాకా చేయగలం, కానీ అందుకు మేము చేయలేం కాబట్టి ఇంకా తప్పదని ఇంక సరే అన్నాం అనమాట. అందుకే కాస్ట్ కూడా ఎంత అయిందంటే మరీ ఎక్స్పెన్సివ్ అంటే ఇది కాకపోతే నిజంగానే ఎక్స్పెన్సివ్గానే ఉండు. కాకపోతే ఇది 1 సెట్కి 2 సెట్స్ కదా, నాకు ఫస్ట్ సారి 4000, తర్వాత ఇంకా 5000 ఎంత అయిందనమాట. సో పర్లేదులే అనిపించింది, ఎందుకంటే ఇంకా బయట అయితే ఇంకా ఎక్కువ. ఇదేనా రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి
కొంచెం తక్కువలో అయితే అయ్యిందనమాట. లేకపోతే ఇది కూడా కొన్ని రోజులు అయితే ఎల్లో పెంచుతారు, ఎందుకంటే ఇప్పుడు కొత్త కదా, కొంచెం అలవాటు అయ్యేదాకా అలా అనమాట. కొంచెం బాగానే ఉంది. ఈ లోపల నన్ను వెళ్ళి ఇక్కడ వదిలేసి ఆఫీస్కి కూడా వెళ్ళారండి, ఎందుకంటే నేహాన్ని డిస్టర్బ్ చేస్తాడు అని చెప్పి. తర్వాత ఇంకా వాళ్ళు కూడా మేము బిల్ పే చేయాలి కాబట్టి ఫోన్ చేశాను అనమాట నాది అయిపోయిన తర్వాత. ఇంక వాళ్ళు కూడా నేహాంత్ ఒక్కొక్కసారి ఎందుకో నన్ను చూసి ఏదో సంవత్సరము నెల అయిపోయినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అదే నవ్వుతున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ టీవీ ఉంది, కిడ్స్ జోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మా వాడు ఏదున్నా సరే ఆడుకుని పేపర్లు పడ్డాయంటే ఇంకా కింద మీద వదిలేసి ఆడేస్తూ ఉంటాడు. తర్వాత ఇదిగో ఇక్కడ కిడ్స్ జోన్ కూడా వచ్చేళ్ళండి. నేహాన్కి స్టడీ కూడా చెప్పాలంటే దానికి మీకు ఒక వీడియో చేయాలి, ఎందుకంటే ఫారెన్లో ఎడ్యుకేషన్ గురించి చాలామంది చాలా అనుకుంటారు కదా. సో దాని గురించి నాకు ఇంతకు ముందు అయితే అవగాహన లేదు కాబట్టి ఏం మాట్లాడలేదు. దాని గురించి ఖచ్చితంగా ఫీజుల గురించి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానులేండి. ఇంకా అలా మేము బిల్ అయితే పే చేసేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. మా మోస్కి ఈరోజు లతా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చాలా రోజులు అయింది కాబట్టి ఖాళీగానే ఉన్నాం. ఈరోజు అయితే బయటికి ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు మేము, అందుకనే ఇంకా అక్కడి నుంచి మార్కెట్ అది కూడా పక్కనే ఉంది కాబట్టి అదంతా చూసుకుని వచ్చేద్దామని చెప్పి బయలుదేరాం. నేహాన్ ఎంత హ్యాపీయో నేహాన్కి. మా మోస్కి వెళ్తున్నామే. ఓకే, మేము రావక్కర్లేదా? నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు లేచిపోయి. పిలుతా వస్తుందిరా. హాయ్ ఎట్రా. Nikki? Kasu. Where are you going now? Your home. హోమ్. Yeah? నేహాన్ ఇంటికి వెళ్ళిపోతాం మనం ఇంకా. బాయ్ చెప్పు. Bye. మా అమ్మకు చెప్పవా? బాయ్ మామ. టుడే ఈజ్ ఓకే Bye. Atta bye. అత్తకు కూడా బాయ్ చెప్పే మరి. Bye. యాక్చువల్గా నేహాంత్ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి నుంచి వెంటనే తీసుకొచ్చేస్తే ఏడుస్తాడు అనమాట. ఇంకా అప్పటికే లేట్ అవుతుంది కదా అని చెప్పి లేదమ్మా వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకెందుకో బాయ్ అని చెప్పాను అంటున్నాడు అనమాట. అందుకే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఇదేంటి అసలు ఏమనుకుంటే సరే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడని నవ్వుతున్నారు అనమాట. నిన్న వీడియో అయితే కంటిన్యూ చేయలేదు కదా, ఈరోజు అయితే పేనంకి వెళ్తున్నాం. ఎప్పుడు రొటీన్ రోడ్ ఏమి వెళ్తాంలే అని చెప్పి రోడ్డు మంచిగా చూపిస్తున్నాను. కొంచెం డేంజర్గానే ఉంది రోడ్, కానీ ఓకే. ముందైతే అంత పల్లెటూరు వాతావరణం కనపడింది మాకు, కానీ ఇప్పుడు కొంచెం ఇంకా అయిపోయింది. బీచ్కి వచ్చాం. చాలా రోజులు అయింది ఇప్పుడు నేహాంత్ నడిపించడానికి వస్తున్నాం అనమాట. బీచ్ ఆ బీచ్ కాదు, ఇది ఇంకో బీచ్, కుచ్చిని బీచ్. ఇది బాల్ కూడా తెద్దాం అంటున్నాం కానీ మర్చిపోయాం. ఎండ కాకపోతే అమ్మో సమ్మర్ ఏంటి, సమ్మర్ లాగా కాదు, మార్చి వచ్చిందండి సమ్మర్. ఇంకా ఇక్కడ ఏదో ఈవెంట్లు జరుగుతున్నాయి. స్టేజ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది స్టేజ్. అలాగే చైనీస్ న్యూ ఇయర్ ఇక్కడ కూడా చేసినట్టున్నారు. లేదు స్టాల్స్తో మొన్న ఎందుకు వెళ్ళాం మనం, అప్పుడు స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. జనాలు ఎక్కువ లేరు. ఓ కేర్ఫుల్ నేహాన్. జంప్. మేము వచ్చేసరికి పార్క్ అంతా నిశ్శబ్దంగా ఉంది, అసలు ఎవరూ లేరనమాట. కాకపోతే ఏదో స్టాల్స్ కింద ఉన్నాయి. మనం అంటే మలై వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ జరిగినట్టుంది, అందుకే వాళ్ళ స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనం ఏమి అన్నీ ఉంటాయి అనమాట. సో ఇంకా అటైతే వెళ్ళలేదు. ఇంకా నేహాంత్ ఇక్కడ నేహాన్ అక్కడ బబుల్స్ ఎక్కువ బబుల్స్. కమ్ కమ్ లుక్ ఎట్ దిస్. పోలీస్ వచ్చేస్తాడు రా, పోలీస్. లుక్ ఎట్ దిస్ ట్రీస్ అంటామా, ట్రీస్ చూసేసాం. ఓ పడిపోతావు, దుక్కెంతనేమి బీచ్ అక్కడ. కమ్ అయ్యో
అన్ననా కురగాడు బండి వెనక్కి వెళ్ళిపోయింది, నువ్వు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంక ఈయన దగ్గర అయితే మాకు కావాల్సిన ఏది కొనలేదంటే ఈ కోన్లే ఉన్నాయంటే ఇంక సర్లే ఏదో ఒకటిలే అంటే మూర్తి కూడా తీసుకో అన్నారు. ఇంక తీసుకున్నాం. ఈ లోపల ఈయన పోలీసు వచ్చేస్తాడు కంగారు పడిపోతున్నాడు అనమాట. మరి అలాంటి ఆయన ఎందుకు అమ్మడానికి వచ్చాడో నాకు అర్థం కాలేదు. అది ఇవ్వట్లేదు అలా అని చెప్పి అక్కడ చూస్తా అయ్యో పోలీసు వస్తాడు అంటున్నారు అనమాట. 3 Jangan pisau orang mabuk biar santai. Orang mabuk dia curi ke semua jaga barang itu. Mabuk ni orang. Ambil please. How much? చాలా రేట్ ఎక్కువ కదా. 10 రింగేట్లు అంట, ఏకంగా 15 రింగేట్లు, ఒక్కొక్కటి 5 రింగేట్లు అంట. మామూలు దగ్గరే ఉండట్లేదు 5 రింగేట్లు. ఇంకా అలా కాస్ట్లీ ఐస్ క్రీమ్ తినేసి అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఆ కాస్ట్ చాలా ఎక్కువ, అసలు ఎంత అనుకున్నా కూడా. అంటే మన ఇండియా డబ్బులు లెక్కేసుకుని ఎక్కువ అలా కాదు కానీ రింగెట్ల పరంగా కూడా చాలా ఎక్కువ అనిపించింది. 125 రూపీస్ అయింది ఒక్కొక్క ఐస్ క్రీము. అసలు వర్తే కాదు, పైగా టేస్ట్ కూడా లేదనమాట. ఐసే లాగే ఉందనమాట. అంతకుముందు బీచ్కి వెళ్ళేటప్పుడు 2-3 రింగేట 3 అది చాలా బాగుంది. అతను మన తెలుగు కూడా మాట్లాడాడు కదా ఆయన అనమాట. ఇదైతే చాలా వేస్ట్ అనిపించింది. ఇంకా అలా వచ్చేస్తుంటే ఇక్కడ ఇంతమంది కొట్ల కింద ఉన్నారు. అసలు ఎంత లైన్లో ఉన్నారు, లోపల ఇంకా లైన్ ఉంది. ఏంటా అని చూస్తే పానీపూరి అనమాట. ఈ పానీపూరి ఫేమస్ అయింది ఇందులో అనుకుంటున్నారు టిక్ టాక్లో అనమాట. మలేషియాలో టిక్ టాక్ బ్యాన్ అవ్వలేదు, ఇంకా అంత బిజినెస్ అంతా కూడా టిక్ టాక్లోనే ఉంటుంది. సో ఆ పానీపూరిని టేస్ట్ చేయడం కోసం ఇక్కడ ఇంతమంది లైన్లో నుంచున్నారు అనమాట. చూసారా అసలు ఫుడ్ క్రేజ్ అలా ఉందనమాట. నాకైతే వాళ్ళందరినీ చూసి ఏంటి ఇంత లైన్లో నుంచోవడం అంత అవసరమా అనిపించింది. అదండి ఈరోజు వీడియో. అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.